హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఇండియాని కాదు మన భారత్ని కాదు మన దేశాన్ని ఒక ఇష్యూ షేక్ చేసేసింది. 5 సెప్టెంబర్ టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రకారం మోడీ గవర్నమెంట్ పార్లమెంట్కి ఒక రిజల్యూషన్ని తెచ్చింది. అదేంటంటే మన కంట్రీ యొక్క నేమ్ని చేంజ్ చేయాలి అని. అంటే ఇండియా ఈజ్ నౌ భారత్. ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో జనాలు వాళ్ళ సైట్స్ని ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ట్వీట్ చేయడం మొదలుపెట్టారు, ఇండియా బెటర్ అని, లేదు భారత్ బెటర్ అని. కొంతమంది బయాస్డ్ మీడియా యాంకర్స్ ఈ ఇష్యూపై పోల్స్ని రన్ చేశారు. ప్రజలను అడుగుతున్నారు కంట్రీ యొక్క పేరు ఏదైతే బాగుంటుంది అని. అంటే నా ఉద్దేశం, దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు దేశానికి ఏ పేరైతే మంచిది అని పోల్స్ని రన్ చేస్తున్నారు. కొంతమంది పొలిటీషియన్స్ ఈ ఇండియా అనే పేరే ఒక బూతు పదం అని చెప్తున్నారు. బ్రిటిష్ ఇండియాని ఇన్సల్ట్ చేయడానికి ఈ పదాన్ని వాడేవాళ్ళని వాళ్ళ ఒపీనియన్. ఈ మాట బీజేపీ పొలిటీషియన్ హర్నాథ్ సింగ్ యాదవ్ చెప్పాడు. ఈ కాంట్రవర్సీస్ మొత్తంలో యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ చెప్పాడు, ఇవంతా కూడా రూమర్స్, ఇండియా అనే పేరు ఎప్పటికీ అలాగే ఉంటుందని, దాన్ని మార్చే ఉద్దేశం తప్పని ఆయన అన్నారు. ఇప్పుడు ఇక్కడ మన మైండ్లో రేజ్ అయ్యే క్వశ్చన్, అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది? ఈ కాంట్రవర్సీకి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? మన దేశం పేరు ఇండియానా లేదా భారత? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీ పేరేంటి? కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా ఎవరికైతే తెలియదో, క్లారిటీ లేదో వారి కోసం ఒకసారి క్లారిఫై చేస్తాను. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఫస్ట్ ఆర్టికల్లో ఫస్ట్ లైన్ని చూడండి. ఇక్కడ ఏం రాసిందో కేర్ఫుల్గా చదవండి. ఇండియా, దట్ ఈస్ భారత్, షాల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది ఇంగ్లీష్ వర్షన్లో. ఇప్పుడు హిందీ వర్షన్లో చూసుకున్నట్లయితే భారత్ అర్థాత్ ఇండియా రాజ్యం కా సంఘ్ హోగా. ఇప్పుడు ఈ ఆర్టికల్ని ఇంగ్లీష్ ఇంకా హిందీ వర్షన్లో కంపేర్ చేస్తే ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని రాశారు అండ్ హిందీలో భారత్ కా సంవిధాన్. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన ఆ మహనీయులే కాన్స్టిట్యూషన్లో 2 నేమ్స్ని యూజ్ చేశారు, ఇండియా అండ్ భారత్. హిందీ దేవనగిరి స్క్రిప్ట్లో భారత్ అనే శబ్దాన్ని ఉపయోగించారు. ఎప్పుడైతే ఇంగ్లీష్లో రాస్తారో అప్పుడు ఇండియా అనే వర్డ్ని ఉపయోగిస్తారు. ఇండియా అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో చాలాసార్లు ఉపయోగించారు. ఆర్టికల్ నెంబర్ 52 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 63 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 124 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనం ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాండ్బుక్లో ఇండియా అనే కీవర్డ్ని Ctrl+F బటన్ని ఒత్తి సర్చ్ చేస్తే టోటల్గా 930 టైమ్స్ ఇండియా వర్డ్ని కాన్స్టిట్యూషన్లో వాడినట్టుగా కౌంట్ని చూపిస్తుంది. ఇవి కాకుండా దేశం యొక్క కోర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ పేరునే వాడాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కోల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ ఇండియా అథారిటీ లిమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ ఏ ఇస్రో అయితే మనలో దాని ఫుల్ ఫామ్ కూడా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మన ఇండియన్ పాస్పోర్ట్లో చూస్తే ఫ్రంట్ పేజ్లో ఏం రాస్తుంది? రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ దానిపైన హిందీలో ఏం రాస్తుంది? భారత్ గణరాజ్. ఇప్పుడు ఈ విషయంలో మీకు క్లారిటీ వచ్చేసే ఉండాలి. మన దేశం యొక్క పేరుని ఇంగ్లీష్లో ఇండియా అని, హిందీలో భారత్ అని ప్రయోగిస్తాం. ఒకే కంట్రీని ఇలా 2 డిఫరెంట్ లాంగ్వేజెస్తో అడ్రస్ చేయడం పెద్ద స్ట్రేంజ్ థింగ్ ఏమీ కాదు. చైనా దేశాన్ని బయట ప్రపంచం చైనా అని సంబోధిస్తుంది. ఇది ఇంగ్లీష్ వర్షన్, కానీ చైనీస్ లాంగ్వేజ్లో చైనా యొక్క అసలు పేరు జోంగువో. చైనీస్ ప్రజలు చైనీస్లో కన్వర్జేషన్ని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో మనం జపాన్ అనే పదాన్ని వాడతాము, కానీ జపనీస్ లాంగ్వేజ్లో జపాన్ యొక్క అసలు పేరు నిప్పాన్. ఇది ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ నిప్పాన్, కానీ జపాన్లో ప్రొనౌన్సియేషన్ నీపాంగ్ అవుతుంది. అలాగే చైనా దేశం యొక్క జోంగు అనే పేరుని చైనీస్ భాషలోనే సరిగ్గా రాయగలం. ఇదే ప్రాబ్లం భారత్ని ఇంగ్లీష్లో రాయడానికి అడ్డుపడుతుంది. BHARAT అని ఎప్పుడైతే ఇంగ్లీష్లో రాస్తామో అప్పుడు దీన్ని ప్రొనౌన్సియేషన్ తెలియని వాళ్ళు దీన్ని భరత్ అని కూడా పిలుస్తారు. ఫారినర్స్ దీన్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు? ఆలోచించాల్సిన విషయం ఇది. మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయులు ఇదే కారణం చేత భారత్ అనే పదాన్ని హిందీలో వాడారు. ఇలా ఒకే కంట్రీని 2 డిఫరెంట్ నేమ్స్తో అడ్రస్ చేయడం చాలా కామన్.
ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీని డాచ్లాండ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అని రాస్తాము, కానీ జర్మన్ లాంగ్వేజ్లో బుండెస్ రిపబ్లిక్ డాచ్లాండ్ అని రాస్తాము. దీన్నే మీరు మన పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ మీద కూడా నోటీస్ చేసి ఉంటారు. కింద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది, పైన భారత్ గణరాజ్ అని రాసి ఉంటుంది. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక పదాన్ని వ్యతిరేకించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం పేరుని వ్యతిరేకించినప్పుడు, తప్పుడు న్యూస్ని ప్రచారం చేయడం. బీజేపీ లీడర్ హర్నాథ్ సింగ్ యాదవ్ చెప్తున్నాడు, ఇండియా అన్న పదమే ఒక బూత్ పదం అని. ఈ పదాన్ని బ్రిటిష్ మన దేశాన్ని ఇన్సల్ట్ చేయడానికి వాడేదని ఆయన అన్నారు. కానీ ఇతను చెప్పే మాటల్లో ఒకటి కూడా నిజం లేదు. ఇండియా అన్న పదం కోట్లాది ప్రజల గుండెల్లో నిలిచింది. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థాయికి ఎదిగింది. ఈ పేరుపై మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు, వాళ్ళ ప్రాణాలను అర్పించారు. అలాంటిది ఇప్పుడు ఈ బీజేపీ ఎంపీకి ఇది ఒక బూత్ పదం ఎలా అయింది? మరి పిఎం మోడీ గారు ఈ ఎంపీపై యాక్షన్ తీసుకుంటారా? ఆన్సర్ ఇస్ నో, అసలు తీసుకోరు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఈ ఇండియా అన్న పేరుని వింటే చాలు పిఎం మోడీకి చిరెత్తుకొస్తుంది. ఎప్పటి నుంచి అయితే ఆపోజిషన్ అలయన్స్ వారి అలయన్స్కి ఇండియా అనే యాక్రోనిమ్ని యూజ్ చేసిందో అప్పటి నుంచి ప్రధానమంత్రి ఈ పదాన్ని కించపరచడం మొదలుపెట్టాడు. ఇంకో సీనియర్ పొలిటీషియన్ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడంటే ఈ ఇండియా అన్న పదం ఒక డేంజరస్ పదం అని. ఇతను అన్నాడు, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు షైనింగ్ ఇండియా అనే స్లోగన్ ఇచ్చారు, దాంతో అతను ఓడిపోయాడు. అండ్ అపోజిషన్ అలయన్స్ ఇండియా యాక్రోనిమ్ని చూస్ చేసుకుంది. సో ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ కూడా ఓటమిని అంగీకరించాల్సిందే అని అతను అన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ భారత్ వర్సెస్ ఇండియా అనే తమాషా ఎందుకు స్టార్ట్ అయిందో అని. కేవలం ఇదే కారణం, అపోజిషన్ అలయన్స్ దాని పేరుని ఇండియా అని నిర్ణయించింది. దీనికంటే ముందు ఏ బీజేపీ పొలిటీషియన్కి కానీ లేదా ప్రధానమంత్రి మోడీకి కానీ ఇండియా అనే పేరుతో ఎటువంటి శత్రుత్వం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ దీనికంటే ముందు మోడీకి ఇండియా అనే పేరుతో ప్రాబ్లం ఉండి ఉంటే, నిజంగా ప్రాబ్లం ఉండి ఉంటే, మరి ఎందుకు ఆయన ద్వారా హోస్ట్ చేసిన గవర్నమెంట్ స్కీమ్స్కి ఇండియా అని పేరు పెట్టాడు? ఈయన ద్వారా హోస్ట్ అయిన గవర్నమెంట్ స్కీమ్స్ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా. మరి ఈ పేర్లను ఈ స్కీమ్స్లో యూజ్ చేసినప్పుడు ఏ బీజేపీ లీడర్కి గుర్తుకు రాలేదా మన ఈ స్కీమ్స్లో ఇండియా అనే పేరుని వాడామని? ఇది గుర్తుకు రాలేదా ఈ పేరు ఇండియా అనే పదం డేంజర్ అని, ఈ పదం బ్రిటిష్ ద్వారా పెట్టబడిన బూత్ పదం అని? తెలియదా ఈ బీజేపీ లీడర్స్కి? ఆలోచించండి, ఒకవేళ ఇండియా బ్రిటిష్ ద్వారా కాయిన్ చేయబడిన ఇన్సల్టింగ్ వర్డ్ అయితే మీరెందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? దేశంలో ఎందుకు ఇంగ్లీష్ మీడియం కార్పొరేషన్, స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ని పెట్టారు? వీటికి పర్మిషన్ ఇవ్వకూడదు కదా. మిమ్మల్ని మీరు హిందూ అని చెప్పుకోవడం మానేయండి. ఎందుకంటే హిందూ అనే వర్డ్ కూడా ఫారెనర్స్ నుంచి అడ్రస్ చేయబడిన పదం. ఇది కూడా ఒక బూతేనా? అండ్ ఈ క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు? బ్రిటిష్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడిన గేమ్ ఇది. ఈ కోట్ ప్యాంట్ని ఎందుకు వాడతారు? ధోతి కుర్తాస్ని వాడండి, ఎందుకంటే కోట్ ప్యాంట్ కూడా ఫారెనర్స్ డ్రెస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియా అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నారో, కించపరుస్తున్నారో వారికి ఈ ప్రశ్నలన్నీ కూడా వర్తిస్తాయి. ఫ్రెండ్స్, మీరు నాతో ఏకీభవిస్తున్నారా? ఒకవేళ ఎస్ అయితే కమెంట్ సెక్షన్లో జై హింద్ అని టైప్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు భారత్ అనే పదాన్ని వాడాలి అనుకుంటే ఖచ్చితంగా వాడండి. కానీ ఈ పొలిటీషియన్స్ చెప్పుడు మాటలు విని ఇండియా అనే గొప్ప పేరుని కించపరచకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై ఇండియా, జై భారత్, జై హింద్.